प्रभु को याद करो, खुश रहो बात रहो, खुश रहो बात रहो। दिल से प्रभु को याद करो, खुश रहो बात रहो। सच्चे साथी के साथ रहो, खुश रहो बात रहो, खुश रहो बात रहो। दिल से प्रभु को याद करो, खुश रहो बात रहो। सुख पाता है, हंसते हंसते घर जाता है। सुख देता जो सुख पाता है, हंसते हंसते घर जाता है, हंसते हंसते घर जाता है। यही दुआ दिन रात करो, यही दुआ दिन रात करो, खुश रहो बात रहो, खुश रहो बात रहो। दिल से प्रभु को याद करो, खुश रहो बात रहो। ईश्वर के हर पल गुण गाओ, सब पे प्यार लौटाते जाओ। ईश्वर के हर पल गुण गाओ, सब पे प्यार लौटाते जाओ, सब पे प्यार लौटाते जाओ। खुशियों की बरसात करो, खुशियों की बरसात करो, खुश रहो बात रहो, खुश रहो बात रहो। दिल से प्रभु को याद करो, दिल से प्रभु को याद करो, खुश रहो बात रहो, खुश रहो बात रहो, खुश रहो बात रहो, खुश रहो बात रहो। ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైజ్ మురళి.
25/2/91 बाबा చెప్తారు, सोच और कर्म में समानता लाना ही పరమాత్మ ప్యార్ నిభానా है. అంటే ఏం మనం అనుకుంటాం అదే చేసేది. ఈ రెండిట్లో సమానత తీసుకొచ్చేది పరమాత్మ ప్రీతిని నిభాయించేది అని అర్థం. आज बाप दादा अपने सर्व स्वराज्य अधिकारी बच्चों को देख हर्षित हो रहे हैं, क्योंकि स्वराज्य अधिकारी वही अनेक जन्म विश्व राज्य अधिकारी बनते. तो आज डबल विदेशी बच्चों से बाप दादा स्वराज्य का समाचार पूछ रहे हैं. हर एक राज्य अधिकारी का राज्य अच्छी तरह से चल रहा है. आपके राज्य चलाने वाले साथी साथी और सहयोगी साथी सदा समय पर यथार्थ रीति से सहयोग दे रहे हैं कि बीच बीच में कभी धोखा भी देते. అంటే బాబా చెప్తారు, ఈరోజు బాబ్ దాదా తన సర్వ స్వరాజ్య అధికారి బిడ్డలను చూసి సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే స్వరాజ్య అధికారులే నెక్స్ట్ అనేక జన్మాని కోసం భవిష్య విశ్వ రాజ్య అధికారి అవుతారు. మళ్ళీ స్పెషల్గా బాబా ముందు ఫారినర్స్ ఉన్నారు. బాబా అడుగుతారు, స్వరాజ్య అధికారాన్ని సమాచారం అడుగుతారు బాబా. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క రాజ్య అధికారి వాళ్ళ రాజ్యం బాగా జరుగుతుందా అట్లా అని. అంటే బాబా అడుగుతారు, మీ రాజ్యం చేసేవాళ్ళు మీ సహయోగి సాథీ సదా సమయం అనుసారంగా యథార్థ రీతిలో సహయోగం ఇస్తున్నారా, లేదంటే అప్పుడప్పుడు మోసం కూడా చేసేస్తారా. जितना भी सहयोगी कर्मचारी कर्म इंद्रियां चाहे स्थूल है चाहे सूक्ष्म है, सभी आपके ऑर्डर में है. బాబా అడుగుతారు, ఎంతమంది సహయోగులు కర్మచారి కర్మ ఇంద్రియాలు, మరి స్థూల కర్మ ఇంద్రియం సరి సూక్ష్మ ఇంద్రియాలు సరి మీ ఆర్డర్ అనుసారంగానే నడుచుకుంటుందా అని అడుగుతారు. तो जिसको जिस समय जो ऑर्डर करो उसी समय उसी विधि से आपके मददगार बनते हैं. रोज़ अपनी राज्य दरबार लगाते हो. राज्य कारोबारी सभी 100% आज्ञाकारी वफादार एवर रेडी है. क्या हाल चाल है? अच्छा है या बहुत अच्छा है या बहुत 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 अच्छा है. అంటే బాబా అడుగుతారు, ఏ సమయంలో మీరు దానికి ఆర్డర్ ఇస్తారు, కర్మేంద్రియాలు కానీ మనసు బుద్ధి సంస్కారానికి కానీ ఏ విధంగా ఆర్డర్ ఇస్తే దాని అనుసారంగా అది మీకు సహయోగం చేస్తుందా. రోజు మీరు మీ రాజ్య దర్బార్ చేసుకుంటున్నారా. राज्य कारोबारीలు 100% ఆజ్ఞాకారిగా సిన్సియర్గా ఎవర్ రెడీగా నడుచుకుంటారా. ఏం సమాచారం, బాగుందా, చాలా బాగుందా, లే ఇంకా చాలా 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 బాగుందా. రాజ్య దర్బార్ బాగా చేస్తూ ఉన్నారా. రాజ్య దర్బార్ చేసుకొని సదా సఫలతా మూర్తి అవుతారా. లే అప్పుడప్పుడు సహయోగి కర్మచారులు హల్చల్లో ఏం రాలేదు కదా అడుగుతారు బాబా. राज्य दरबार अच्छी तरह से सदा सफलता पूर्वक होती है या कभी कभी कोई सहयोगी कर्मचारी हलचल तो नहीं करते हैं. इस पुरानी दुनिया की राज्यसभा का हालचाल तो अच्छी तरह से जानते हो ना. न लॉ है न ऑर्डर है. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని రాజ్యసభ దాని సమాచారం మీకు బాగానే తెలుసు. అక్కడ
లాను లేదు, ఆర్డరు లేదు, అట్లా జరుగుతూ ఉంది. लेकिन आपकी राज्य दरबार लॉफुल भी है और सदा हाँ जी ఆర్డర్ అనుసార్ చల్తీ है ना. బాగా చెప్తారు. అయితే మీది రాజ్య దర్బార్ చట్ట ప్రకారంగానూ ఉంది, మరి సదా వాళ్ళు ఆజ్ఞాకారిగాను నడుచుకుంటారు కదా. హాంజీ అని చెప్పేసి ఎట్లా ఆర్డర్ ఇస్తారో అట్లా నడుచుకుంటారు. जितना राज्य अधिकारी शक्तिशाली है उतना राज्य सहयोगी कर्मचारी भी स्वतः ही सदा इशारे से चलते. राज्य अधिकारी ने ऑर्डर दिया कि ये नहीं सुनना है, ये नहीं करना है, नहीं बोलना है, तो सेकंड में इशारा प्रमाण कार्य करे. అంటే బాగా చెప్తారు. ఎంతంత రాజ్య అధికారి శక్తిశాలిగా ఉంటారు అంతంత రాజ్య సహయోగి కర్మచారీలు కూడా స్వతహనే ఇషారా అనుసారంగా నడుచుకుంటారు. రాజ్య అధికారి ఆర్డర్ ఇస్తే సరే ఇది వినకూడదు, ఇది చెప్పకూడదు, ఇది చేయకూడదు అట్లా అని సెకండ్లో ఈ ఇషారా అనుసారంగా కార్యం చేస్తారు. అట్లా శక్తిశాలి राज्य अधिकारी అయినారా. ऐसे नहीं कि आपने ऑर्डर किया नहीं देखो और वो देख करके फिर माफ़ी मांगे कि मेरी गलती हो गई है. करने के बाद सोचे तो उसको समझदार साथी कहेंगे. బాబా చెప్తారు. ఇట్లా కాదు కదా, మీరు ఒక ఆర్డర్ ఇస్తే చూడొద్దు అట్లా అని, మరి ఆ కన్ను చూసేసి తర్వాత అయ్యో సారీ మనీ చేయి అట్లా అని చెప్పేది. నీ తప్పు చేసేసాను అట్లా చెప్తుందా? ఏదైనా చేసిన తర్వాత ఆలోచన చేస్తే వాళ్ళని బుద్ధిశాలిని చెప్తారా? బుద్ధిశాలి సాథీ కాదు. मन को ऑर्डर दिया कि व्यर्थ नहीं सोचो, सेकंड में फुल स्टॉप, 2 सेकंड भी नहीं लगानी चाहिए. इसको कहा जाता है युक्ति युक्त राज्य दरबार. మనసుకు ఆర్డర్ ఇస్తే వ్యర్థ సంకల్పం చెయ్యొద్దు, వ్యర్థ ఆలోచన చెయ్యొద్దు అట్లా అని సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. 2 సెకండ్ కూడా అయిపోయిందంటే కూడా ఏమర్థం? మాట ఒప్పుకోలేదు. సో 2 సెకండ్ కూడా కాకూడదు, సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్నే చెప్తారు युक्त राज्य दरबार అట్లా అని. ऐसे राज्य अधिकारी बने हो, మీరు ఇట్లా రాజ్య అధికారి అయినారా. సెకండ్లో వ్యర్థ అని స్టాప్ చేసేది. ఏది చూడొద్దో అది చూడకూడదు, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. ఇట్లా రాజ్య అధికారి కావాలి. रोज राज्य दरबार लगाते हो या जब याद आता है तभी ऑर्डर देते हो. బాబా అడుగుతారు, రోజు రాజ్య దర్బార్ చేసుకుంటారా, లేదు అంటే ఎప్పుడు స్మృతి వస్తుందో అప్పుడు ఆర్డర్ ఇస్తారా? रोज दिन समाप्त होते अपने सहयोगी कर्मचारियों को चेक कर. రోజు పూర్తి అయిన వెంటనే సహయోగి కర్మచారి అంటే కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాన్ని చెక్ చేసుకోండి. अगर कोई भी कर्मेंद्रियों से व कर्मचारी से बार बार गलती होती रहती है तो गलत कार्य करते करते संस्कार पक्के हो जाते हैं. ఒకవేళ ఏదైనా కర్మేంద్రియాలు అంటే కర్మచారి గడిగడి తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు కార్యం గడిగడి చేసే దానివల్ల చేస్తూ అది సంస్కారం పక్కా అయిపోతుంది. फिर चेंज करने में समय और मेहनत भी लगती है. మళ్ళా ఆ సంస్కారం పక్కా అయిన తర్వాత దాన్ని మార్చేది చాలా కష్టం, చాలా టైం పడుతుంది, కష్టం కూడా. तो उसी समय चेक किया और चेंज करने की शक्ति दी तो सदा के लिए ठीक हो जाएंगे.
అందుకే అప్పుడప్పుడు చెక్ చేసేసి దాన్ని చేంజ్ చేసేస్తే దానికి శక్తి ఇస్తే సదాకాలానికి కోసం అది సరి అయిపోతుంది. सिर्फ बार बार चेक करते रहो कि ये रॉन्ग है, ये ठीक नहीं है, और उसको चेंज करने की युक्ति व नॉलेज की शक्ति नहीं दी तो सिर्फ बार बार चेक करने से भी परिवर्तन नहीं होते. इसलिए पहले सदा कर्म इंद्रियों को नॉलेज की शक्ति से चेंज करो. बाबा చెప్తారు, ఊరికే గడి గడి చెక్ చేస్తే ఏమీ లాభం లేదు. ఇట్లా కాదు, ఇది తప్పు, ఇది చేయకూడదు అంటే దాన్ని చేంజ్ చేసే యుక్తి జ్ఞానం ద్వారా బాబా ఇచ్చినారా లేదు, జ్ఞానాన్ని శక్తి ద్వారా మనం పరివర్తన కాలేదంటే ఊరికే చెక్ చేస్తూ మాత్రం ఉంటే అది పరివర్తన కాదు. అందుకే బాబా చెప్తారు, సదా కర్మేంద్రియాలని జ్ఞానాన్ని శక్తి ఆధారంలో మారుస్తూ ఉండాలి. सिर्फ ये नहीं सोचो कि ये रॉन्ग है, लेकिन राइट क्या है और राइट पर चलने की विधि स्पष्ट हो. ఇట్లా ఊరికే ఆలోచన చేస్తే లాభం లేదు, ఇది నేను చేయకూడదు, ఇది తప్పు అట్లా. అయితే రైట్ ఏమి, ఆ రైట్ అనుసారంగా నడిపించే విధానం కూడా స్పష్టంగా ఉండాలి. రైట్ అనుసారంగా నడిపించాలి, ఏది కరెక్టో దాని ప్రకారం. अगर किसी को कहते रहते हो तो कहने से परिवर्तन नहीं होंगे, लेकिन कहने के साथ साथ विधि स्पष्ट करो तो सिद्धि होंगे. ఇప్పుడు ఊరిగా ఇది తప్పు అని చెప్తే పరివర్తన అయ్యేది లేదు. అయితే చెప్పే దాని వెంట దాని విధానం కూడా స్పష్టంగా ఉంటేనే సిద్ధి ప్రాప్తి అవుతుంది. సో ప్రతి కర్మేంద్రియాలను నడిపించే విధానం స్పష్టంగా ఉండాలి జ్ఞానం ఆధారంలో. जो आत्मा स्वराज्य चलाने में सफल रहती है तो सफल राज्य अधिकारी की निशानी है. वो सदा अपने पुरुषार्थ से और साथ साथ जो भी संपर्क में आने वाली आत्माएं हैं वो भी सदा उस सफल आत्मा से संतुष्ट होंगी और सदा दिल से उस आत्मा के प्रति शुक्रिया निकलता रहेगा. బాబా చెప్తారు, ఎవరు ఆత్మ స్వరాజ్య అధికారి, ఆత్మ స్వరాజ్యాన్ని నడిపించే దాంట్లో సఫల్ అయిపోతారు. అట్లా సఫల్ రాజ్య అధికారి నిషాని ఏమంటే వాళ్ళు స్వయం కూడా తన పురుషార్థంలో సంతుష్టంగా ఉంటారు. మరి ఎవరెవరు వాళ్ళ సంబంధ సంపర్కలో వస్తారు వాళ్ళు కూడా అట్లా సఫల్ రాజ్య అధికారి ఆత్మ దగ్గర సంతుష్టంగాను ఉంటారు. మరి మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదం కూడా ఇస్తారు. వాళ్ళ మనసులో వస్తూ ఉంటుంది ధన్యవాదాలు కూడా. तो सर्व के दिल से सदा दिल के साथ से वाह वाह के गीत बजते रहेंगे. उसके कानों में सर्व द्वारा ये वाह वाह का शुक्रिया का संगीत सुनाई देगा. అంటే అందరు మనసులో ఈ పాట ఆటోమేటికలీ వస్తూ ఉంటుంది, వాహ్ వాహ్ అని పాట. మరి ఆ పాట వీళ్ళకి చెవిలో కూడా వినిపిస్తుంది. మరి సదా ధన్యవాదాన్ని సంగీతం కూడా వినిపిస్తూ ఉంటుంది. అందరూ ధన్యవాదం చెప్తూ ఉంటారు. ये गीत ऑटोमेटिक है, इसके लिए टेप रिकॉर्ड बजाना नहीं पड़ता है. బాబా చెప్తారు, వాహ్వాన పాట ధన్యవాద్ ధన్యవాద్ అని మనస్ఫూర్తిగా ఉండే పాట ఇది ఆటోమేటిక్. దీనికోసం ఏ టేప్ రికార్డు ఇలా వేసేది అవసరం లేదు. మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం థ్యాంక్స్ వస్తూ ఉంటుంది. इसके लिए कोई साधना की आवश्यकता नहीं. దీనికోసం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు. టేప్ రికార్డ్ కావాలి, లేదంటే ఏదో ఒకటి కావాలి అట్లా అని
ये अनहद गीत है। तो ऐसे सफल राज्य अधिकारी बने हो। ఇది సఫల్ గీత్, ఈ గీత్ అన్హద్ గీత్. అన్హద్ అంటే సదా ఈ పాట వస్తూనే ఉంటుంది, అందరి మనసులో ధన్యవాదం వాహ్ వాహ్ అని చెప్తూ ఉంటారు. ఇట్లా సఫల్ राज्य अधिकारी అయినారా? क्योंकि अभी के सफल राज्य अधिकारी भविष्य में सफलता का फल विश्व का राज्य प्राप्त करेंगे. ఇప్పుడు ఎవరు సఫల్ రాజ్య అధికారి అయినారు, వాళ్ళు భవిష్యంలో సఫలత ఫలంతో రాజ్య అధికారి ప్రాప్తి చేసుకుంటారు. భవిష్య ఫలం राज्य अधिकारी प्राप्त చేసుకుంటారు. अगर संपूर्ण सफलता नहीं, कभी कैसे कभी 100% सफलता, कभी सिर्फ सफल. 100% सफल नहीं तो ऐसे राज्य अधिकारी आत्मा को विश्व का राज्य तख्त ताज प्राप्त नहीं होता है, लेकिन रॉयल फैमिली में आ सकती है. ఒకవేళ సదా సంపూర్ణ సఫలత లేదు అని అనుకోండి, ఎప్పుడో ఒకసారి సఫలత, ఎప్పుడో ఒకసారి ఎట్లనో, ఒకసారి 100% సఫలత, ఒకసారి లేదు. అట్లా ఉండే వాళ్ళకు భవిష్యంలో విశ్వ రాజ్య అధికారాన్ని సింహాసనం మరి కిరీటం ప్రాప్తి కాదు. దానికి బదులుగా వాళ్ళు రాయల్ ఫ్యామిలీలో వచ్చేవాళ్ళు అవుతారు. एक है तख्त नशीन, दूसरा है तख्त नशीन रॉयल ఫ్యామిలీ. అంటే సదా సఫలత అయ్యే వాళ్ళది రాజ్య సింహాసనం దొరుకుతుంది. రాజ్య సింహాసన అధికారి కొందరు, మళ్ళా కొందరు ఫ్యామిలీలో వచ్చేవాళ్ళు, రాయల్ ఫ్యామిలీలో వచ్చేవాళ్ళు వాళ్ళ బంధువులు అయిపోతారు. అయితే రాజ్య సింహాసనం దొరకదు, వాళ్ళ బంధువులు ఉంటారు. तो तख्त नशीन अर्थात वर्तमान समय भी सदा डबल तख्त नशीन रहे. అంటే సత్యుగంలో రాజ్య సింహాసన అధికారి కావాలంటే ఇప్పుడు ఈ సంగం యుగంలో డబుల్ సింహాసన అధికారి కావాలి. ఏమాది డబుల్ సింహాసన అధికారి? एक अकाल तख्त, दूसरा बाप का दिल तख्त. ఒకటి సదా భృక్టి రూపీ సింహాసన అధికారి, సదా నేను ఆత్మ జ్యోతి భృక్టి మధ్యలో ఉన్నాను, దీని స్మృతి సదా ఉండాలి. ఇంకొకటి బాబా హృదయ సింహాసనం, అంటే బాబాకి ఇష్టం కావాలి, బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకునేవాళ్ళు బాబా మనసు రూపీ సింహాసన అధికారి అవుతారు. అప్పుడే సత్యుగంలో కూడా విశ్వరాజ్య సింహాసనం దొరుకుతుంది. तो जो अभी सदा डबल तख्त नशीन है, कभी कभी वाला नहीं, ऐसे सदा दिल तख्त नशीन विश्व का भी तख्त नशीन होता है. ఎవరు ఇట్లా డబుల్ సింహాసన అధికారి అవుతారు, సదా అప్పుడప్పుడు కాదు సదా, వాళ్ళు సదా మనసు రూపీ సింహాసన అధికారి, వాళ్ళు విశ్వ రాజ్య అధికారి కూడా అవుతారు. తో చెక్ కరు, ఈరోజు చెక్ చేసుకోండి. సారీ దిన్ మే డబుల్ తఖ్త్ నషీన్ రహే, రోజంతా రెండు సింహాసన అధికారి అయినారా? ఒకటి భృక్టి మధ్యలో అకాల్ తఖ్త్ సింహాసనం, ఇంకొకటి బాప్ దాదా हृदय सिंहासन. अगर तख्त नशीन नहीं तो आपके सहयोगी कर्मचारी कर्म इंद्रियाँ भी आपके ऑर्डर पर नहीं चल सकते हैं. ఒకవేళ మన సింహాసన అధికారి కాలేదంటే మన సహయోగి కర్మేంద్రియాలు కర్మచారి అది కూడా మన ఆర్డర్ అనుసారంగా నడుచుకోదు. రాజా కా ఆర్డర్ మానా జాతా है,
ఎప్పుడూ సరి రాజా ఏమి ఆజ్ఞ ఇస్తారో దాని ఒప్పుకోవాల్సిందిగా ఉంటుంది. రాజా ఆర్డరే ఒప్పుకునేది అందరూ. तख्त पर नहीं हो और ఆర్డర్ కరో తో మానేంగే नहीं. సింహాసనంలో కూర్చోగంట ఆర్డర్ ఇస్తే, రాజా కాగంట ఆర్డర్ ఇస్తే ఎవరు ఒప్పుకోరు. రాజాదే ఆర్డర్ ఒప్పుకుంటారు. तो आजकल तो तख्त के बजाय कुर्सी हो गई है. तख्त तो ख़त्म हो गया है. योग्य नहीं है तो तख्त गायब हो गया है. कुर्सी पर है तो सब मानेंगे, अगर कुर्सी पर नहीं है तो सब नहीं मानेंगे. బాబా చెప్తారు, ఇప్పుడంతా సింహాసనం లేదు, దానికి బదులు చైర్ ఉంది. అంటే సింహాసనం సమాప్తి అయిపోయింది. ఎందుకంటే యోగ్య రాజ్యాలు లేదు, యోగ్యత లేదంటే సింహాసనం కూడా వెళ్ళిపోయింది. చైర్ పైన కూర్చొని రాజ్యం చేస్తారు. చైర్పర్సన్ అయినారు. అగర్ కుర్సీ పర్ నహీ తో సబ్ నహీ మానేంగే. వాళ్ళు కూడా చైర్లో కూర్చొని ఆర్డర్ ఇవ్వలేదంటే, పొజిషన్లో లేకుండా ఆర్డర్ ఇస్తే ఎవరు ఒప్పుకోరు. లేకిన్ ఆప్ తో కుర్సీ వాలే నేతా నహీ హో. బాబా చెప్తారు, మీరు కుర్సీలో ఉండే రాజకీయ నాయకులు కాదు, చైర్లో ఉండే రాజకీయ నాయకులు కాదు. మీరు స్వరాజ్య అధికారి, సింహాసన అధికారి. तो सभी राजा हो कि कोई प्रजा भी है. బాబా అడుగుతారు, అందరూ రాజాలేనా? లేదు, కొందరు ప్రజలు కూడా ఉన్నారా? రాజయోగి అర్థాత్ రాజా. రాజయోగి అంటేనే రాజా అయ్యేవాళ్ళు. देखो कितने पदमा पदम 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 भाग्यवान हो. బాబా చెప్తారు, మీరందరూ ఎంత పదమో పదం పదం పద్ భాగ్యవాన్ అయినారు, రాజయోగిలు అయినారు. దునియా ఉస్మే భీ విశేష్ విదేశ్ హల్చల్ మే. ఈ మొత్తం ప్రపంచం దాంట్లో కూడా స్పెషల్గా ఫారిన్ అంతా హల్చల్లా ఉంది. वो वार और हार की दुविधा में है. వాళ్ళు యుద్ధం మరి ఓడిపోయే దాంట్లో ఉన్నారు. कोई हार रहा है, कोई वार कर रहा है और कोई हालचाल सुन करके उसी हलचल में है. అంటే ఈ ప్రపంచంలో యుద్ధంలో ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. కొందరు ఈ సమాచారం అంతా విని కూడా హల్చల్లా వచ్చేస్తున్నారు, యుద్ధానికి సమాచారం విని. హల్చల్ అంటే డిస్టర్బ్ అయిపోయినారు. तो वो है हार और वार की हलचल में. और आप हो बाप दादा के प्यार में. బాబా చెప్తారు, వాళ్ళు హార్ ఓర్ వార్ ఆ హల్చల్లా ఉంటే మీరు బాప్ దాదాది ప్యార్ అంటే ప్రీతిలో ఉన్నారు. పరమాత్మ ప్యార్ దూర్ దూర్ సే ఖీంచ్ కర్ లాయా హై. పరమాత్మ ప్రీతియే ఎంత దూరంగా ఉండే వాళ్ళని కూడా ఆకర్షణ చేసింది, మధుబన్లో పిలుచుకొచ్చింది. कैसे भी परिस्थितियाँ हो लेकिन परमात्मा प्यार के आगे परिस्थितियाँ रोक नहीं सकती है. బాబా చెప్తారు, ఎంతైనా ఈ ప్రపంచంలో పరిస్థితి ఉండని, అయితే పరమాత్మ ప్రీతి ముందు ఈ పరిస్థితి ఏమి మన స్టాప్ చేయదు. మనం ఎట్లా పరమాత్మని పోయి ప్రీతిలో మిలన్ చేస్తాం. పరమాత్మ ప్యార్ बुद्धिवानों की बुद्धि बन परिस्थितियों को श्रेष्ठ स्थिति में बदल देता है. పరమాత్మ ప్రీతి బుద్ధివాన్ కంటే బుద్ధి అంటే ఈ పరిస్థితులన్నిటిని కూడా శ్రేష్ఠ స్థితిలో మార్చేస్తుంది. डबल विदेशियों में भी देखो, पहले
पोलैंड वाले कितने प्रयत्न करते थे, असंभव लगता था। और अभी क्या लगता है, रशिया वाले भी असंभव समझते थे। चाहे 24 घंटा भी लाइन में खड़ा रहना पड़ता है। పहुంచ్ తో గయేనా అంటే మొదట్లో ఈ పోలాండ్ వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మధుబన్ రావాలంటే వాళ్ళకు అసంభవంగా ఉండింది, చాలా కష్టంగా ఉండింది. రష్యా వాళ్ళకు కూడా అసంభవంగా అయిపోయింది. వాళ్ళు 24 గంటల సేపు క్యూలో నిలిచి కూడా వాళ్ళు వీసా తీసుకొని టికెట్ తీసుకొని వచ్చేస్తున్నారు. రష్యా వాళ్ళే బి అసంభవ్ సమझते थे. మొదట్లో రష్యా వాళ్ళు కూడా మధుబన్ వచ్చేది చాలా కష్టాన్ని అనుకున్నారు, సంభవం కాదు అట్లా అని. తో ముష్కిల్ సహజ్ హో గయానా, బాబా చెప్తారు ఇంత కష్టం ఇంత ఈజీ అయిపోయింది. తో శుక్రియా కహెంగేనా, ఎంత కష్టంగా ఉండిన మాట కూడా ఈజీ అయిపోయిందంటే ధన్యవాదం ఇస్తారు కదా, శుక్రియా అంటే థ్యాంక్స్ ఇస్తారు కదా. మనసు లోపల బాబాకు థ్యాంక్స్ గడి గడి చెప్తూ ఉంటారు. ऐसे ही सदा होता रहेगा. कई सोचते हैं अंत में विमान बंद हो जाएगा, फिर हम कैसे जाएंगे. ఇట్లానే సదా ఉంటుంది. అయితే చాలామంది ఆలోచన చేస్తారు లాస్ట్లో విమానాలంతా బంద్ అయిపోతుంది, ఏ విమానం ఎక్కడ ఎగరదు, స్టాప్ అయిపోతుంది, అప్పుడు మనం మధుబన్లో ఎట్లా వచ్చేది అని అనుకుంటూ ఉన్నారు. బాబా చెప్తారు परमात्मा प्यार में वो शक्ति है जो किसी की आँख में ऐसे जादू कर देंगी जो वह आपको भेजने के लिए परवश हो जाएंगे. परमात्मा प्रीतिला अंत शक्ति ఉంది. వాళ్ళ కంట్లో జాదు పని చేసేస్తుంది, ఆటోమేటికలీ పంపించేస్తారు. వాళ్ళు పరమాత్మ ప్రీతిది వశమైపోయేసి ఎట్లనో వచ్చేట్టుగా అయిపోతుంది. బాబాని చేయించేస్తారు. लेकिन सिर्फ प्यार करने वाले नहीं, लेकिन निभाने वाले. ఊరికే ప్రీతి ఉంటే మాత్రమే చాలదు, అయితే నిభాయించాలి. నిభాయించేది అంటే బాబా ఏం చెప్తారో ఎట్లా చెప్తారో ఆ ఆలోచన అనుసారంగా మన ప్రాక్టికల్ కర్మంలో రావాలి. నిభానే వాली ఆత్మాओं में से बाप का भी वायदा है. ఎవరు నిభాయిస్తారో వాళ్ళ కోసం परमात्मा दी కూడా प्रतिज्ञ. अंत तक हर समस्या को पार करने में प्रीत की गीत निभाएंगे. అంటే పరమాత్మ ప్రీతిలో ఉండే వాళ్ళ కోసం ప్రతిజ్ఞ చేస్తారు భగవాన్. ఏమి ప్రతిజ్ఞ? సో పరమాత్మ ప్రతిజ్ఞ ఏమంటే ఎవరు పరమాత్మని ప్రీతి చేసి సదా నిభాయిస్తారు, లాస్ట్ వరకు కూడా ప్రతి సమస్యని బాబా క్రాస్ చేయించేసి, అంటే సదాకాలం ప్రీతి నిభాయించేవాడు. అప్పుడప్పుడు ప్రీతి నిభాయించేది కాదు, సదాకాలాన్ని ప్రీతి నిభాయించే వాళ్ళ కోసం ప్రతిజ్ఞ. ప్రతి సమస్యని బాబా క్రాస్ చేయించేస్తారు. तो सदा प्रीति निभाइंचे వాళ్ళు కావాలి. ఇప్పుడు प्रीत करना अनेकों को आता है, लेकिन निभाने में कोई कोई को आता है. అంటే ప్రేమించేది అందరికీ వస్తుంది, కానీ ఆ ప్రీతిని నిభాయించేది తక్కువ మందికి వస్తుంది. అంటే బాబా బిడ్డలు ప్రీతిని నిభాయించే వాళ్ళు అయినారు. बाप दादा सदैव डबल विदेशी बच्चों को दे खुश होते हैं, क्योंकि हिम्मत से बाप की मदद के पात्र बन अनेक प्रकार की माया के बॉन्डेजेस और अनेक प्रकार के रीति रिवाज और रस्म के बाउंड्रियों को
पार करके पहुंच गए हैं అంటే బాప్ దాదా సదా డబుల్ విదేశీ బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనేక ప్రకారమైన బంధనాల నుంచి బయట వచ్చిన ధైర్యంగా ఒక అడుగు ధైర్యంగా పెట్టి బాబా సహయోగ ఆధారంలో అనేక ప్రకారమైన మాయాది బంధనాల నుంచి ఫ్రీ అయిపోయి మరి అనేక ప్రకారమైన బౌండరీస్ అంటే వాళ్ళ రీతి వాళ్ళ జాతి వాళ్ళ ఇది వాళ్ళ పద్ధతులు దానంతా కూడా క్రాస్ చేసి వచ్చేసారు మధుబన్కు. అదని పట్టించుకోకండి. తో ఏ హిమ్మత్ బి కమ్ నహీ హై. ఇది ఎంత పెద్ద ధైర్యం. వాళ్ళ పద్ధతి వాళ్ళదంతా కూడా మార్చుకొని బాబా ఎట్లా చెప్తారో దాని ప్రకారం ధైర్యంగా నడుచుకునేది. ఇది ఎంత పెద్ద మాట. హిమ్మత్ సబీనే అచ్చి రఖి. ఫారినర్స్ అందరూ బాగా ధైర్యం పెట్టుకొని అన్నీ ఫాలో చేస్తున్నారు బాబా చెప్పేది. చాహే నహీ హై చాహే పురాని दोनों बैठे हैं. बहुत पुरानी से पुराने भी है और इस कल्प के नए भी है. दोनों की हिम्मत अच्छी है. అంటే పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఈ కల్పంలో కొత్త వాళ్ళు సరే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరికీ చాలా బాగా మంచి ధైర్యం ఉంది. तो इस हिम्मत में भी सभी नंबर 1 और फिर నంబర్ 1 కిస్ బాత్ మే. ఈ ధైర్యంలో కూడా అందరూ నంబర్ 1. మరి నంబర్ 1 ఏ విషయంలో डबल विदेशी विशेष पुरुषार्थ करते हैं और रूहान में भी कहते हैं 108 की माला में ज़रूर आएंगे. డబుల్ ఫారినర్ స్పెషల్గా విశేష పురుషార్థులు అయినారు. మరి బాబా దగ్గర సంభాషణ చేస్తారు. 108 మణి మాలలో మేము కూడా వస్తాం గ్యారంటీ అట్లా అని. कोई क्वेश्चन करते हैं कि आ सकते हैं आने अवश्य है. కొందరు అడుగుతారు ఫారినర్స్ కూడా 108 మణి మాలలో రావచ్చా అట్లా అని. బాబా చెప్తారు అవశ్యంగా రావలేము. డబుల్ విదేశం के लिए भी माला में सीट रिजर्व्ड है. డబుల్ ఫారినర్స్ కోసం కూడా మాలలో సీట్ రిజర్వేషన్ అయింది. लेकिन कौन और कितने वो आगे चल सुनाएंगे. అయితే ఎవరు మరి ఎంతమంది ఇది ఇంకా కొంచెం ముందు పోతే బాబా చెప్తారు. तो नंबर क्यों बनते हैं. हर एक अपने अधिकार से कहते हो ना मेरा बाबा. तो अधिकार भी पूरा है फिर भी नंबर क्यों అంటే బాబా చెప్తారు తర్వాత వినిపిస్తారు ఎవరు ఎంత వస్తారు. అయితే నంబర్ వారు ఎందుకు అయినారు. అందరూ చెప్తారు మేము అధికారి ఎట్లా అని. మేరా బాబా అనే అధికారంతో చెప్తారు. మేరా బాబా అంటే పూర్తి అధికారం ఉండేవాళ్ళు కదా. అయితే నంబర్ ఎందుకు. जो नंबर 1 होगा वो नंबर 8 होगा. दोनों में अंतर होगा ना. బాబా చెప్తారు నంబర్ 1 మరి 8. ఈ 8 మణిలో కూడా నంబర్ ఉందా లేదా తేడా ఉందా లేదా. तो इतना अंतर क्यों पड़ता है. तो 16,000 की तो बात छोड़ो 108 में भी तो देखो नंबर है. అంటే నంబర్ ఏమో గ్యారంటీ ఉంటుంది. 108లో కూడా 1 2 3 4 5 6 ఇట్లా ర్యాంక్ ఉంటుందా లేదా. 108 ర్యాంకులు తేడా ఉందా లేదా. तो कहाँ 1 कहाँ 108. तो क्या अंतर है. हिम्मत में सभी पास हो गए लेकिन हिम्मत के रिटर्न में जो बाप और ब्राह्मण परिवार द्वारा मदद मिलती है उस मदद को प्राप्त करके कार्य में लगाना और समय पर मदद को यूज़ करना. जिस समय जो मदद अर्थात शक्ति चाहिए उस शक्ति द्वारा समय पर काम लेना ये निर्णय शक्ति और कार्य में लगाने की कार्य शक्ति इसमें अंतर हो जाता है.
అంటే ఈ ఫస్ట్ నంబర్లో 108 నంబర్లో తేడా ఎందుకు? ధైర్యంలోనూ అందరూ పాస్ అయిపోయినారు. ధైర్యాన్ని రిటర్న్ శివబాబా దగ్గర ఉండి సంయోగం, బ్రాహ్మణ పరివార దగ్గర ఉండి సంయోగం దొరుకుతుంది. అయితే ఆ సంయోగాన్ని ప్రాప్తి చేసుకొని కార్యంలో దాన్ని యూస్ చేసే దాంట్లో సమయానుసారంగా ఏం సంయోగం ఇస్తారో దాన్ని యూస్ చేసే దాంట్లో ఆ శక్తి ఏమో కావాలి, మదతి శక్తి. అయితే ఆ శక్తిని సమయానుసారంగా కార్యంలో తీసుకువచ్చే దాంట్లో, నిర్ణయ శక్తిలో కార్యంలో యూస్ చేసి శక్తిశాలి అయ్యే దాంట్లో నంబర్ వారు అయిపోతారు. అంటే ఏ సంయోగం దొరుకుతుందో ఆ సంయోగాన్ని తీసుకుని దాన్ని యథార్థంగా కార్యంలో యూస్ చేసే దాంట్లో తేడా వచ్చేస్తుంది. అందువల్ల ఫస్ట్ నంబర్లో 108వ నంబర్లో డిఫరెన్స్ వచ్చింది. सर्वशक्तिमान बाप द्वारा सर्व शक्तियों का वर्षा सभी को मिलता है. कोई को 8 शक्ति, कोई को 6 शक्ति नहीं. సర్వశక్తివాన్ దగ్గర ఉండి అందరికీ సర్వశక్తులు దొరుకుతుంది. ఇట్లా కాదు, కొందరికి 8 శక్తి, కొందరికి 6 శక్తి లేదు. సర్వశక్తులు బాబా దగ్గర ఉండి దొరుకుతుంది. అయితే దాన్ని యూస్ చేసే విధానాలా ఉంది. पहले भी सुनाया था कि विधि से सिद्धि होती है, कार्य शक्ति की विधि. एक है बाप के बनने की विधि, दूसरा है बाप से वर्षा प्राप्त करने की विधि, तीसरा है प्राप्त किए हुए वर्षे को कार्य में लगाने की विधि. అంటే విధి ద్వారా సిద్ధి కదా బాబా చెప్పినారు. మొదట్లో ఏమంటే కార్యశక్తిది విధానం ఒకటి, బాబా బిడ్డ అయ్యేదాని విధానం కావాలి, బాబా బిడ్డ అయిపోయిన. ఇంకొకటి తండ్రి దగ్గర ఉండి ఆస్తి ప్రాప్తి చేసుకునే విధానం, దాంట్లో కూడా అందరూ ఒకే రకంగా లేదు. మూడవది ఏం ప్రాప్తి అయ్యిందో ఆ ప్రాప్తి అయ్యేదాన్ని ఆస్తిని కార్యంలో ఉపయోగం చేసే విధానంలోనే అందరూ నంబర్ వార్ అయిపోతారు. కార్య మే లగానే కి విధి మే అంతర్ హో జాతా హై. అంటే బాబా దగ్గర ఉండి మనకి ఏమంత శక్తి దొరికిందో దాని కార్యంలో ఉపయోగం చేసే విధానాల్లో తేడా వచ్చేస్తుంది. पॉइंट सबके पास है. एक टॉपिक पर वर्कशॉप रखते हो तो कितनी पॉइंट्स निकालते हो, तो एक पॉइंट बुद्धि में रखना, यह है एक विधि. दूसरा है पॉइंट को कार्य में लगाना. पॉइंट रूप भी हो, पॉइंट्स भी हो. बाबा చెప్తారు ఏ విధంగా బాబా అనేక పాయింట్స్ ఇచ్చినారు. ఆ పాయింట్స్ టాపిక్ తీస్తే వర్క్షాప్ పెడితే అందరూ వెరైటీ పాయింట్స్ ఏమో చెప్తారు, బాగానే చెప్తారు. అంటే కొందరు బుద్ధిలో పాయింట్స్ అంతా ఉంది, ఇది ఒక విధానం, అన్ని పాయింట్స్ బుద్ధిలో పెట్టుకొని బాగా వర్క్షాప్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే పాయింట్ది స్వరూపం అయ్యి దాని కార్యంలో యూస్ చేసేది, పాయింట్ రూపం అయిపోయేది, మరి పాయింట్స్ని బుద్ధిలో పెట్టుకునేది. రెండు ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. यह नंबर 1 विधि से नंबर 1 సిద్ధి ప్రాప్తి करना. పాయింట్స్ స్వరూపం కావాలి, పాయింట్స్ అంతా కూడా బుద్ధిలో ఉండి బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. ఇదే నంబర్ 1 విధానం सिद्धि प्राप्ति చేసుకునేందుకు. कभी पॉइंट्स के विस्तार में चले जाते हैं, कभी पॉइंट्स रूप में टिक जाते हैं. पॉइंट रूप और पॉइंट्स के साथ चाहिए. బాబా చెప్తారు ఒక్కొక్కసారి పాయింట్ రూప్లా వచ్చేస్తారు, ఒక్కొక్కసారి
పాయింట్ల విస్తారాల పోదారు. అయితే బాబా చెప్తారు పాయింట్ స్వరూపం మరి పాయింట్స్ అన్నీ రెండు చేరి ఉండాలి. तो కార్యశక్తి को बढ़ाओ, समझा? దీని ఆధారంలో కార్యశక్తిని పెంచండి. పాయింట్స్ ఏం బాబా చెప్తారు దాని ఆధారంలో నడుచుకుని స్వరూప అయ్యి నడుచుకునేది. అప్పుడు నంబర్ 1లో వచ్చేస్తారు. आजकल साइंस की शक्ति, साइंस के साधनों द्वारा कार्य शक्ति कितनी तेज कर रहे हैं. जो चैतन्य मनुष्य कार्य कर सकता है, जितने समय और जितना यथार्थ चैतन्य मनुष्य कर सकता है, उतना साइंस के साधन कंप्यूटर कितना जल्दी काम करता है. అంటే ఇప్పుడంతా సైన్స్ సాధనాలు కార్యశక్తిని ఎక్కువ ఫాస్ట్గా చేసేసింది. మొదట్లంతా మాన్యువల్ పవర్ ఉండింది. అయితే ఈ మాన్యువల్ పవర్ ఎంత యథార్థంగా చైతన్య మనుషులు చేస్తారు, కానీ కంప్యూటర్ దానికంటే ఎక్కువగా ఫాస్ట్గా పని చేసేస్తుంది. చైతన్య మనుషు को भी करेक्शन करता है. ఆ కంప్యూటర్ చైతన్య మనిషి చేసే కార్యాన్ని కూడా కరెక్షన్ చేస్తుంది. तो जब साइंस के साधन कार्य शक्ति को तीव्र बना सकती है, कई ऐसे इन्वेंशन निकली भी है और निकल भी रही है, तो ब्राह्मण आत्माओं के साइलेंस की शक्ति कितना तीव्र कार्य యథార్థ సఫల్ కర్ సక్తి హై. సైన్స్ ఇంత ఎక్కువగా ఫాస్ట్గా పనిచేసేటప్పుడు మరి సైలెన్స్ శక్తి కూడా ఎంత ఫాస్ట్గా తన కార్యం సఫల్ చేయొచ్చు. సైలెన్స్ శక్తి కూడా చాలా ముఖ్యం. సైలెన్స్ శక్తి సైన్స్ కంటే ఫాస్ట్గా పోవచ్చు. तो ब्राह्मण आत्माओं की साइलेंस की शक्ति कितनी तीव्र कार्य यथार्थ सफल कर सकती है. ब्राह्मण आत्मलది సైలెన్స్ పవర్ ఎంత తీవ్రంగా యథార్థంగా సఫల్ చేయొచ్చు కార్యం. सेकंड में निर्णय हो, सेकंड में कार्य को प्रैक्टिकल में सफल कर. సెకండ్లో నిర్ణయం చేసుకోండి, సెకండ్లో कार्याన్ని प्रैक्टिकली सफल చేయండి. सोचना और करना, इसका भी बैलेंस चाहिए. ఏమనుకుంటామో దాన్ని చేసేది బ్యాలెన్స్ కావాలి. कई ब्राह्मण आत्माएं सोचती बहुत है, लेकिन करने के समय जितना सोचती है उतना करते नहीं हैं, और कई फिर करने में लग जाते हैं. सोचते पीछे तो ठीक किया बा नहीं किया. బాగా చెప్తారు. చాలామంది బ్రాహ్మణ ఆత్మలు ఎక్కువ ఆలోచన చేస్తారు, తక్కువ పని చేస్తారు. అయితే కొందరు ఉన్నారు ఎక్కువ పని చేసిన తర్వాత ఆలోచన చేస్తారు, అది రైటా రాంగా అట్లను ఉండకూడదు. కరెక్ట్గా ఆలోచన చేసి కరెక్ట్గా పని చేయాలి, రెండు చేయాలి. లేదంటే ఏమవుతుంది? नहीं तो क्या होता है, सोचते हैं कि ये करना है, लेकिन सोच के करेंगे और सोचते सोचते कार्य का समय और परिस्थिति बदल जाता है. కొందరు ఆలోచన చేస్తూనే ఉంటారు, చేస్తూ ఆ కార్యం మారిపోతుంది, పరిస్థితిను మారిపోతుంది. फिर कहते हैं करना तो था, सोचा तो था. మళ్ళీ చెప్తారు, అయ్యో నేను అనుకున్నాను కానీ చేయాల్సింది ఉండింది, చేయలేదు, అట్లా చెప్తారు. तो जब साइंस के साधन तीव्र गति के हो रही है, एक सेकंड में क्या नहीं कर सकती है. विनाश के साधन तीव्र गति के तैयार हो जा रहा है, तो स्थापना के साइलेंस के शक्तिशाली साधन क्या नहीं कर सकता है.
అంటే సైన్స్ సాధన ఎంత తీవ్ర గతిలో పోదా ఉంది. ఒక సెకండ్లో ఏం చేసేస్తుంది. వినాశానికి సాధనలు కూడా తీవ్ర గతిలో తయారైపోతూ ఉంది. మరి స్థాపన కార్యార్థంగా సైలెన్స్ శక్తిశాలి సాధన ఏం చేసే సాధ్యం లేదు. अभी तो प्रकृति आप मालिकों का आवाहन कर रही है. బాబా చెప్తారు ఇప్పుడు ప్రకృతి కూడా మీరు మాలిక్ని ఆవాహన చేస్తూ ఉంది. आप लोग उसको ऑर्डर नहीं करते हो तो प्रकृति कितनी जमाल कर रही है. మీరు ఆర్డర్ చేసేలేదు, అందుకే ప్రకృతి కూడా ఇంత ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంది. मालिक तैयार हो जाओ तो प्रकृति आपको स्वागत करी. मालिक रेडी అయిపోతే ప్రకృతి మాలిక్ను స్వాగత్ చేస్తుంది. ऐसे तैयार हो कि अभी तैयार कर रहे हो. संपूर्ण तैयारी की महिमा आपके भक्त लोग अभी तक कर रहे हैं. బాగా చెప్తారు, రెడీగా ఉన్నారా లే ఇంకా రెడీ అవుతూ ఉన్నారా. సంపూర్ణంగా మీరు రెడీ అయిపోయిన మహిమ భక్త ఆత్మలు ఇప్పటి వరకు కూడా పాట పాడుతూ ఉంది. అప్ని మహిమకు జాన్తే హోనా, మీకు మీ మహిమ ఏమీ తెలిసింది కదా. అభి చెక్ కరో కి इन सब में संपूर्ण संपन्न भी हो, संपूर्ण निर्विकारी भी हो, संपूर्ण अहिंसक भी हो और मर्यादा पुरुषोत्तम भी हो, 16 कला संपन्न भी हो. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఈ మహిమ అంతా బుద్ధిలో పెట్టుకొని. సర్వగుణ సంపన్న, సంపూर्ण निर्विकारी, संपूर्ण अहिंसक, మర్యాద పురుషోత్తం, 16 కళా సంపన్న ఎంతవరకు అయినారు చూసుకోండి. ఇదాన్ని మహిమ బుద్ధిలో పెట్టుకొని దీంట్లో అంతా సంపన్న అయినారో చెక్ చేసుకోండి. सभी बातों में फुल है तो समझो मालिक तैयार है. ఈ అన్నిట్లో ఫుల్గా ఉంటే మాలిక్ రెడీగా ఉన్నారు అని అర్థం. और इसमें परसेंटेज है तो मालिक तैयार नहीं. దీంట్లో అంతా పర్సంటేజ్ ఉంటే మాలిక్ ఇంకా తయారు కాలేదు అని అర్థం. బాలక్ హే లేకిన్ మాలిక్ नहीं बने. ఇప్పటి వరకు బాలక్గా ఉన్నారు కానీ మాలిక్ కాలేదు. तो प्रकृति आप मालिक का स्वागत करेंगे. మాలిక్ననే ప్రకృతి స్వాగత్ చేస్తుంది. तो బాలక్ అయిన మాలిక్ కూడా కావాలి. बाप के बालक है ये तो ठीक है, इसमें पास हो गए हम, लेकिन इन पांचों ही बातों में संपन्न बनना अर्थात मालिक बनना. బాబా బిడ్డ ఏమో అయిపోయినాం, అది రైటే. అయితే ఇప్పుడు పాస్ కావాలి, దీంట్లో పాస్ అయినారు. కానీ ఈ 5 మాటలు సర్వగుణ సంపన్న, సంపూర్ణ నిర్వికారి, సంపూర్ణ అహింసక్, మర్యాద పురుషోత్తం, 16 కళా ఈ 5 మాటలు కూడా మనం మాలిక్ అయిపోతే ప్రకృతి మనని స్వాగత్ చేస్తుంది. ఈ దీంట్లో 5 మాటల్లో సంపన్న కావాలి అంటే మాలిక్ అయ్యేది. ప్రకృతిగా ఆర్డర్ ఇస్తాను. అచ్చా తపస్య వర్ష మే తో తయారు హో జాయింగ్. ఈ సంవత్సరం అంతా తపస్య సంవత్సరం రెడీ అయిపోతారు అని చెప్తారు బాబా. ఫిర్ भी ఆర్డర్ కరేనా ये तपस्या वर्ष लास्ट चांस है या फिर कहेंगे कि थोड़ा चांस दो. బాబా అడుగుతారు, ఈ తపస్య సంవత్సరం లాస్ట్ ఛాన్సా లేదు, మళ్ళీ అడుగుతారా ఇంకా కొంచెం ఛాన్స్ ఇవ్వండి. పేరుతో నీ కహెంగేనా, ఇప్పుడే సంపన్న అయిపోవాలి మనం ఈ సంవత్సరమే. अच्छा चारों ओर के सर्व राज्य अधिकारी आत्माओं को, सदा डबल तख्त नशीन विशेष आत्माओं को सदा सोचना और करना, दोनों शक्तियों को समान बनाने वाली वरदानी आत्माओं को, सदा परमात्मा प्यार निभाने वाली सच्चे दिल वाले बच्चों को दिलाराम बाप दादा का याद प्यार और नमस्ते.
ఈ విధంగా నలువైపులో ఉండే సర్వరాజ్యాధికారి ఆత్మలు, సదా డబుల్ తఖ్త్ నషీన్ విశేష ఆత్మలు, మరి సదా ఏమి ఆలోచన చేస్తారో అది చేసేది. ఇది రెండిది బ్యాలెన్స్ పెట్టుకొని రెండు శక్తులను సమానంగా తీసుకొచ్చే వరదాని ఆత్మలు, సదా పరమాత్మ ప్రీతిని నిభాయించే బిడ్డలు మనస్ఫూర్తిగా బాబా దిలారాం బాప్ యాద్ ప్యార్ నారీ నమస్తే చెప్తారు. ఓం శాంతి. మరి वरदान संपूर्णता की स्थिति द्वारा प्रकृति को ऑर्डर करने वाले विश्व परिवर्तक भाव. మన సంపూర్ణతాది స్థితి ద్వారా ప్రకృతిని ఆర్డర్ ఇచ్చేవాళ్ళు विश्व परिवर्तक भाव. जब आप विश्व परिवर्तक आत्माएं संगठित रूप में संपन्न संपूर्ण स्थिति से विश्व परिवर्तन का संकल्प करेंगे, तब ये प्रकृति संपूर्ण हलचल की डांस शुरू करेंगे. బాబు చెప్తారు, ఎప్పుడు మీరు విశ్వ పరివర్తక ఆత్మలు సంఘటిత రూపంలో సంపన్న అయ్యి సంపూర్ణ స్థితిలో ఉండి విశ్వ పరివర్తన సంకల్పం చేస్తారు, అప్పుడే ఈ ప్రకృతి కూడా సంపూర్ణ హల్చల్ది డాన్స్ చేస్తుంది. वायु, धरती, समुद्र, जल इसकी हलचल की सफाई करेंगे. ये गाली కానీ భూమి కానీ సముద్రం కానీ ఇదంతా హల్చల్ది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇదన్నీ హల్చల్ చేసి మొత్తం భూమిని క్లీన్ చేస్తూ ఉంటుంది. परंतु ये प्रकृति आपकी ऑर्डर तब मानेंगी जब पहले आपके स्वयं के सहयोगी कर्म इंद्रियां मन बुद्धि संस्कार आपका ऑर्डर मानेंगी. అయితే ఈ ప్రకృతి మన ఆర్డర్ని ఎప్పుడు ఒప్పుకుంటుందంటే, ఎప్పుడు మన మొదట్లో స్వయం మన సహయోగిలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి సంస్కారం మన ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటుందో అప్పుడే ఈ ప్రకృతి కూడా మన ఆర్డర్నే ఒప్పుకుంటుంది. साथ साथ इतनी पावरफुल तपस्या की ऊंची स्थिति हो जो सबका एक साथ संकल्प हो परिवर्तन और प्रकृति हाजिर हो जाएगी. దాని వెంట చేరి పవర్ఫుల్ తపస్యాది శ్రేష్ఠ స్థితి ఉండాలి, అందరిది ఒకే సంకల్పం ఉండాలి, పరివర్తన కావాలి, అప్పుడు ఈ ప్రకృతి హాజరైపోతుంది. స్లోగన్ अपने श्रेष्ठ भाग्य द्वारा सबका भाग्य बनाते सदा भगवान की स्मृति दिलाते रहो. బావ చెప్తారు, తన శ్రేష్ఠ భాగ్యం ద్వారా అందరికీ భాగ్యం చేయించే సదా భగవాన్ స్మృతి అందరికీ ఇస్తూ ఉండండి. अपने श्रेष्ठ भाग्य द्वारा सबका भाग्य बनाते सदा भगवान की स्मृति दिलाते रहो. ओम शांति. दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा. दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा.
दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। हो जा समर्पण कर दे अर्पण, राहों में सितारे भर जाएंगे। उससे रहो सीधा सादा, उससे रहो सीधा सादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। चुप के धीरे धीरे दिल में उससे बात किए जा। मुख से कहो ना कुछ ज्यादा, मुख से कहो ना कुछ ज्यादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा।